హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం గోధుమ పిండి అండ్ సూజీ బొంబాయి రవ్వతో హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నార్మల్గా మనం సూజీతో రవ్వ కేసరి చేసుకుంటాం. ఇది హల్వా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను నేను. దానికి నేను 1 కప్ గోధుమ పిండికి 1/4 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అలాగే 1 కప్ బెల్లం ఆర్ బెల్లం కొంచెం పొడిగా అయినా చేసుకోవచ్చు మీరు. నేను ఇది పతంజలి వాళ్ళది వాడుతున్నాను. అలాగే 1/2 కప్ నెయ్యి పడుతుంది. కొంచెం పాలు, అలాగే డ్రై ఫ్రూట్స్. నేను కాజు అండ్ బాదాం కట్ చేసి పెట్టుకున్నాను. 1 స్పూన్ ఇలాచీ పౌడర్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం తీసుకున్న 1 కప్ బెల్లం ఏదైతే ఉందో దానిలో 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కొంచెం బెల్లం కరిగే వరకు మనం వాటర్ పోసుకోవాలి. ఇందులో ఏదైనా మట్టి అలాంటివి ఏమన్నా ఉంటే మనం ఫిల్టర్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకుంటే మనకి త్వరగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ నేను ఘీ వేస్తున్నాను. ఇందులో మీరు నెయ్యి ఎంత వేసుకుంటే మీకు అంత టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత మనం గోధుమ పిండి వేసుకుందాం. నేను తీసుకున్న 1 కప్ గోధుమ పిండి ఇందులో యాడ్ చేస్తున్నాను. ఇది కొంచెం కలిసే వరకు మనం కలుపుకోవాలి. దీనిలో నేను ఇంకొక 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ ఘీ కూడా వేశాను. ఎందుకంటే మనం తీసుకున్న గోధుమ పిండి ఏదైతే ఉందో ఇందులో బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అవ్వాలి. అంటే నెయ్యిలో బాగా కుక్ చేసుకోవాలి మనం. అప్పుడే దీనికి మంచి టేస్ట్ వస్తుంది. మనం బొంబాయి రవ్వ కూడా వాడుతున్నాం కదా. బొంబాయి రవ్వ వాడకుండా ఓన్లీ గోధుమ పిండితో చేసే హల్వాని గురుద్వారాస్లో ఎక్కువ ప్రసాదంగా వాళ్ళు పెడుతుంటారు. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను తీసుకున్న 1/4 కప్ బొంబాయి రవ్వ ఏదైతే ఉందో సూజీ అది కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకుంటున్నాను. నేను ఇందులో మిగిలిన 1 స్పూన్ ఘీ ఏదైతే ఉందో అది కూడా యాడ్ చేసేస్తున్నాను. అండ్ మీరు దీన్ని షుగర్తో అయినా చేసుకోవచ్చు. బెల్లం ప్లేస్లో మీరు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే సేమ్ క్వాంటిటీ వేసుకోండి. ఇది కంటిన్యూస్గా కలుపుకుంటూ కలర్ మారి ఘీ అంతా బయటికి రిలీజ్ అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. చూసారా, కలర్ మారింది కదా. ఇది యాక్చువల్గా నాకు ఒక ఫ్రెండ్ నేర్పించారు. నాకు కూడా అంత ఐడియా లేదు ఈ రెసిపీ గురించి. తన దగ్గర నేర్చుకొని నేను మీకు షేర్ చేస్తున్నాను. కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం బెల్లం ఏదైతే కలుపుకొని పెట్టుకున్నామో అది ఫిల్టర్ చేసుకొని నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. అలాగే కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవాలి. పాలు వేసుకుంటే మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఒకవేళ మీరు పాలు వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు.
కాకపోతే పాలు వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ నేను వేసుకుంటున్నాను, కాజు అండ్ బాదాం. బెల్లం సిరప్ ఏదైతే తీసుకున్నామో అదంతా ఈ రవ్వ అండ్ గోధుమ పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి, అది క్లిప్ మిస్ అయింది. ఇలా దగ్గర పడిపోయింది కదా, దగ్గర పడిపోయిన ఈ హల్వాని ఒక 5 to 7 minutes మనం కుక్ చేసుకుంటే హల్వా రెడీ అయిపోతుంది. హల్వా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇది మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. గోధుమ పిండి బొంబాయి రవ్వతో, అది కూడా బెల్లం వేసి మనం హల్వా రెడీ చేసుకున్నాం. ఇది హెల్దీ కూడా, చాలా టేస్టీ రెసిపీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. నాకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మీకు ఒక పీస్ కట్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగా కుక్ అయింది కూడా. Okay friends, thank you for watching. Please like, share and subscribe. Bye bye.